హాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారా? ఇకపై మీకు ఆ బాధ అక్కర్లేదు. జూన్ 1 నుంచి ప్రైవేట్ శిక్షణా సంస్థలే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి మరి లైసెన్స్ చేతికి అందిస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కేంద్రం భారీ మార్పులు చేస్తూ నిబంధనలు జారీ చేసింది. వచ్చే నెల 1వ తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుంది. ప్రైవేట్ సంస్థలకు డ్రైవింగ్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు అనుమతినిచ్చిన కేంద్రం అందుకు కొన్ని నిబంధనలు విధించింది. ఆయా సంస్థలకు కనీసం ఎకరం భూమి ఉండాలి. 4 వీలర్ డ్రైవింగ్ శిక్షణ కోసం అదనంగా 3 ఎకరాల భూమి ఉండాలి. ముఖ్యంగా ఆ సెంటర్ అందరికీ అందుబాటులో ఉండాలి. రాకపోకలకు ఎలాంటి అంతరాయము ఉండకూడదు. శిక్షణ ఇచ్చేవారు కనీసం హై స్కూల్ విద్యను పూర్తి చేసి ఉండాలి. డ్రైవింగ్ లో 5 ఏళ్ల అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్ టెక్నాలజీపై ప్రాథమిక అవగాహన ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ప్రభుత్వం ఆయా సంస్థలకు అనుమతినిస్తుంది. లైట్ వెహికల్ ట్రైనింగ్ కు ఖచ్చితంగా 4 వారాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కనీసం 29 గంటల శిక్షణ ఇవ్వాలి. ఇది థియరీ. ప్రాక్టికల్ రూపంలో ఉండాలి. థియరీలో 8 గంటలు, ప్రాక్టికల్లో 24 గంటల శిక్షణ ఇవ్వాలి. హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్ కు 6 వారాల పాటు కనీసం 39 గంటల ట్రైనింగ్ ఇవ్వాలి. ఇందులో 8 గంటల థియరీ, 31 గంటల ప్రాక్టికల్ తరగతులు ఉండాలి. ఫీజులు: లెర్నింగ్ లైసెన్స్ ₹200, లెర్నింగ్ లైసెన్స్ రెన్యువల్ 200, పర్మనెంట్ లైసెన్స్ 200, ఇంటర్నేషనల్ లైసెన్స్ ₹1000 ఉండాలని ప్రకటించారు.